రంజాన్ వేడుకల బట్టల పంపిణీకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవశ్రీ మన అందూరు శాసనసభ్యులు అన్న చాంటి క్రాంతి కిరణ్ అన్న గారికి, మరి అదేవిధంగా మండల ఎంపీపీ చింతా స్వప్న రవి గారికి, గ్రామ ప్రథమ పౌరాలు సోదరిమణి సుప్రజ భాస్కర్ గారు, మరి పార్టీ అధ్యక్షుడు అన్న వీరన్న గారు, ప్రధాన కార్యదర్శి అవినాష్ గారు, రాష్ట్ర ఫోరంల అధ్యక్షుడు ఉపాధ్యక్షులు బోరంచ సాయిల్ గారు, టౌన్ అధ్యక్షులు సాయిలు, మాణిక్యం, మాజీ ఎంపీటీ సిద్ధన్న, గోవిందచారి, మన్నడ్సెల జరీనా అలీ, ఎలిపేట్, దీని తర్వాత ఎలిపేట్ గ్రామానికి సంబంధించినటువంటి అందరూ వచ్చేసండి. ఎలిపేట్కి సంబంధించిన అంతా ముందు ఎలిపేటు వెళ్ళిపోకుండా తర్వాత ఎమ్మెల్యే గారికి, పార్టీ అధ్యక్షుడు వీరన్న గారికి, సర్పంచ్కి అవినాష్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి, పార్టీ సభ్యులు అందరికీ నమస్కారం. ముస్లింలకు సోదరిమణులకు అందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు. వారికి వివిధ రకాల గిఫ్ట్లను ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మైనారిటీలు వారికి షాదీ ముబారక్ ఇలాంటి ఎన్నో పథకాలను మన కేసీఆర్ గారు ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే మన కేసీఆర్ గారికి వెన్నంటూ ఉంటే వారిని ముందుకు నడిపిస్తూ మనం కూడా అన్ని పథకాలను పొందాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం మీ అందరి కోసం ఏదైతే ముస్లిం మైనార్టీల్లో పేద ప్రజలు ఉన్నారో పండగ సమయంలో కనీసం కొత్త బట్టలు కొనుక్కోలేని ఆర్థిక పరిస్థితి బాగలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి వారికి మా ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుంది, అండగా ఉంటుంది. ఎవరు కూడా మా ఇంట్లో పొయ్యి వెలగలేదని అనొద్దు, ఎవరు కూడా మాకు కొత్త బట్టలు లేవని అనొద్దు అనే ఉద్దేశంతో మన కేసీఆర్ గారు కొత్త బట్టలని మీ అందరికీ తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వడం అనేది ఒక మంచి సాంప్రదాయం అని చెప్పి వేరే వేరే ఊర్లో ఉన్నప్పటికీ కూడా అందరినీ పిలిపించుకొని అందరినీ పండుగ చేసి కొత్త కొత్త వంటకాలు చేసి కొత్త కొత్త బట్టలు తొడుక్కొని పండుగ చేసుకోవడం అనేది మనకున్న సాంప్రదాయం. కానీ చాలామంది హిందువులో కావచ్చు, ముస్లింలో కావచ్చు, క్రిస్టియన్స్లో కావచ్చు, కొందరు కూడా బట్టలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. కొందరు ఇంకా వాళ్ళ ఇంట్లలో దీపం వెలిగిన పరిస్థితి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బతుకమ్మ పేరుతో హిందువులకు, క్రిస్మస్కి, క్రిస్టియన్స్కి బట్టలు ఇచ్చే కార్యక్రమాన్ని మన కేసీఆర్ గారు తీసుకొస్తున్నారు. అందరు పేద ప్రజలకు ఎవరైతే తమ బిడ్డల పెళ్ళిళ్ళు చేస్తారో పెళ్ళిళ్ళు చేసే ఖర్చు అవుతుంది, ఆ ఖర్చును కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పి కళ్యాణ లక్ష్మిని, షాదీ ముబారక్ని కూడా కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఇంకా పెద్ద మనుషులకు పెన్షన్లు, రైతులకు రైతు బంధు, ఇంకా వాళ్ళకు రైతు బీమా, ఇట్లా మొత్తం దాదాపు 300 పథకాలని ప్రజలకు ఉపయోగపడే విధంగా మన కేసీఆర్ గారు తీసుకొచ్చి మనందరి జీవితంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మన కేసీఆర్ గారు అని చెప్పి నేను చాలా గర్వంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా ఏదైతే ప్రజలు, పేద ప్రజలు ఏ వర్గంలో కానీ, అది హిందువులో కానీ, ముస్లింలో కానీ, ఇంకో దాంట్లో కానీ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా పండగ అన్నప్పుడు చాలా సంతోషంగా తమ ముస్లిం మైనార్టీలకు కూడా రంజాన్ సందర్భంగా ఉచితంగా బట్టలు ఇస్తూ కేసీఆర్ గారు మీ అందరికీ నేను ఉన్నా అని చెప్పి, మీ అందరికీ తోడుగా, మీ అందరికీ అన్నగా ఉన్నానని చెప్పి చెప్పిండని చెప్పి నేను సందర్భంగా నేను గర్వంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముస్లిం మైనార్టీల కోసం ఈ ప్రభుత్వం చాలా కృషి చేస్తున్నది. అనేక రకాలుగా సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నది. ఇంకా మీ అందరి కోసం మీ పిల్లలందరూ చదువుకోవడానికి చాలా పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో కూడా 2 పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు కొత్తగా ముస్లింలకు రెసిడెన్షియల్ కళాశాల కూడా సంగారెడ్డిలో శాంక్షన్ అయిందని కూడా నేను సందర్భంగా మీ అందరికీ నేను గర్వంగా ప్రకటిస్తూ, అన్నీ కూడా ఎవరైతే పేదరికంలో ఉన్నారో మనందరం పేదరికంలో ఉన్న వాళ్ళము మన పిల్లల్ని చదువులకు దూరంగా ఉంచుతాం. ఎందుకంటే మన తిండికే పైసలు ఉన్నాయి, ఇల్లు గడవని పరిస్థితిలో ఉంటుంది. ఆ పరిస్థితిలో మనం పుట్టిన పిల్లల్ని మనం కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళని పనికి పంపిస్తాం. వాళ్ళని కూలీగా పని చేసుకుంటూ చాలామందిని ఏదో మెకానిక్ షాప్లోనో ఇంకో షాప్లోనో పని చేయించుకుంటారు. దయచేసి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటాను,
ఎక్కువ ముస్లిం మైనార్టీలో చాలామంది కూడా వాళ్ళ పిల్లల్ని చదివించడానికి చాలామంది మొగ్గు చూపుతలేరు. మీ పిల్లల్ని చదివించండి. మీ పిల్లల్ని చదివించడానికి అయ్యే ఖర్చుని మొత్తం ప్రభుత్వం భరిస్తున్నది. మైనార్టీ రెసిడెన్స్ కళాశాలలు, మైనార్టీ రెసిడెన్స్ స్కూల్స్ చాలా పెట్టారు. అక్కడ ఫ్రీగా భోజనం పెడతారు, పుస్తకాలు వాళ్ళే ఇస్తారు. మంచిగా డిగ్రీ వరకు కూడా మీ పిల్లలకు చదువు అబ్బుతుంది. అందుకే మీరందరూ కూడా మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచే స్కూల్లో వేయండి, రెసిడెన్షియల్ స్కూల్లో వేయండి, చదివించుకుంటే వాళ్ళు రేపు చదువుకున్న తర్వాత మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేస్తారు. మీకే గర్వకారణం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే మీరు ఇప్పుడైతే ఏ కష్టం అయితే పడ్డారో ఇట్లాంటి కష్టం వాళ్ళు పడకుండా మీకు ఒక ఆసరా ఉంటారని చెప్పి నేను తెలియజేసుకుంటూ కూడా ఇప్పటి వరకు వేరున్న ప్రభుత్వం వేరు, ఇప్పుడున్న ప్రభుత్వం వేరు కనుక మీరందరూ కూడా ఈ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ వాడుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈరోజు మళ్ళీ మిత్రుడు సలీం చెప్పినట్లు తప్పకుండా నేను ముస్లిం షాదీఖానా కోసం నేను ప్రయత్నం చేస్తాను. ఉన్న షాదీఖానాకు సంబంధించి ఏమైనా దాన్ని రిపేర్ చేయొచ్చా, ఇంకా వేరే ఏమైనా చేయొచ్చా అని చెప్పి నేను అధికారులతో మాట్లాడి దాన్ని కొత్త షాదీఖానా కోసం ప్రయత్నం చేస్తాం. ఇంకా చాలా సమస్యలు వక్ఫ్ బోర్డు ల్యాండ్లు కానీ వాటన్నిటి గురించి తను చెప్పడం జరిగింది. వాటన్నిటి తప్పకుండా నేను పరిశీలించి ఎక్కడ కూడా వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఉంటే వాటన్నిటిని వాటన్నిటిని కాపాడే ప్రయత్నం చేస్తాం. వాటి ఎక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ కాకుండా, కబ్జాలు కాకుండా మేము చూసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఇంకా ఈ ప్రభుత్వం రేపు ఇల్లు జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి కూడా పైసలు వేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అట్లా మీ దగ్గర కూడా జాగా ఎవరికైనా ఉంటే వాళ్ళకు కూడా పైసలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు अजीज़ान मिल्लत, मैंने तेलुगु में आपसे मुखातिब किया, शायद आपको थोड़ा बहुत समझ में आया होगा। स्टेज पर बैठे हुए हमारे हरदीर अजीज़ कायद जनाब क्रांति किरण साहब MLA और उसी तरह हमारे पार्टी के तमाम रफ़ा और ख़ास तौर आप लोग जो गांव से यहाँ पर तशरीफ़ लाए हैं, आप लोगों का बेहद तहे दिल से शुक्रिया अदा करते हुए ईद की खुशियाँ मनाने के लिए जनाब KCR साहब ने हमारे MLA साहब के तरफ से यहाँ तक आपके लिए तोहफ़ा भेजे हैं। और ख़ास तौर MLA साहब उन्होंने लोकल के होने के तहत इससे पहले मुसलापुर या जो है सो जोगीपेट में प्रोग्राम रखा जाया था, लेकिन आप लोगों की सहूलत के लिए उन्होंने खुद फैसला करते हुए टेकमाल की जो हम जद्दोजहद कर रहे हैं हमारी कमेटी की तरफ से, हम वक्फ ट्रिब्यूनल में केस लड़ रहे हैं और एक्स पार्टी सामने वाले एक्स पार्टी हो गए, हम जीते हैं। तो आप अगर हमारे तहसीलदार साहब आपके बाजू हैं, आप उनको हुक्म देंगे कि तमाम जितनी जायदाद वक्फ प्रॉपर्टीज़ है यहाँ पर टेकमाल मंडल में रिसर्वे हुआ सो मंडल है, लिहाजा ओल्ड सर्वे नंबर न्यू सर्वे नंबर का प्रॉब्लम है, लिहाजा हर एक का न्यू सर्वे नंबर, हर ओल्ड सर्वे नंबर का न्यू सर्वे नंबर क्या है, एक बार तहसीलदार साहब ऑफिशियली हम आपको रिकॉर्ड अगर दे देंगे तो हम आपका बहुत बहुत मशकूर रहेंगे। और एक बात ये है, और दूसरी बात ये है कि खबरस्तान की बाउंड्री वाल बहुत बोसीदा हो चुकी है, उसको थोड़ा एक्सटेंशन करते हुए हमारे को करके दे तो वो एक काम है। और एक बात, शादी खाना जो खाली पड़े हुआ है, अगर उस मेहनत से जब सैंक्शन हुआ है वो, तो उसके लिए उसको काम में लाना बेहद ज़रूरी है। उसको रिपेयर करा के उसमें किचन शेड होना है उसमें, और जो है सो उसमें एक बोर होना है। लिहाजा ये माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट वाले 2-3 बार आए, खाली एस्टिमेट करे और चले गए। लिहाजा MLA साहब आपसे रिक्वेस्ट है कि आप पर्सनली उन्हें फ़ोन करेंगे तो वो खुद आके एस्टिमेट बनाएंगे, माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट की तरफ से पूरा काम होगा। और मेरे को जो मौका दिया गया है, और आप लोगों से गुजारिश करता हूँ कि ऐसी हुकूमत हिंदुस्तान के कहीं भी देखने में नहीं मिलती। हम एक पार्टी छोड़कर पार्टी में आने का सिर्फ एक ही मकसद है कि मैं कांग्रेस में रहते हुए, मैं मंडल में एक ओहदे पर रहते हुए, मैं सिद्धिया पर मेरे दोस्त मौजूद हैं, उनके साथ में उनकी तायद कराते हुए लोग मेरा मजाक उड़ाए थे कि कांग्रेस वाले रहते हुए तुम TRS की तायद कर रहे हैं बोल के। लेकिन तायद इसलिए करना का एक मकसद भी होना चाहिए कि जो बात हम दिल में रखते हैं उसको ज़बान से बोलना वही मुसलमान है। लिहाजा मैं आप तमाम से
औरतें खासतौर बहुत होशियार होती हैं, औरतें दिमाग वाली होती हैं, औरतें घर चलाती हैं, औरतें संसार चलाती हैं। औरतों के हाथ में इसलिए हुकूमत ने 50% रियायतों के साथ सरपंच एमपीटीसी के तहत जेडपीटीसी एमपीपी बनाकर यहाँ पर हुकूमत रखी है। लिहाजा औरतों का खास मुकाम है। लिहाजा आप तमाम से गुजारिश है कि अपने घरों में कल जब वोटिंग का टाइम आएगा तो यकीन मानिए कि केसीआर साहब के सिवाय किसी को वोट डालने के लिए नहीं बोलना चाहिए। क्यों? क्योंकि आज मुल्क के जो हालात हैं, मुल्क के हालात हम रोज टीवियों पे देख रहे हैं और केसीआर साहब के ऐसा बयान देने वाला कायद आज हिंदुस्तान की तारीख में कहीं भी नहीं है। बंगाल के टाइगर से ज्यादा हमारा तेलंगाना का शेर है जो आज दिल्ली में गरजा रहा है।